వెల్కమ్ టు జేఆర్ మీడియా. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు అధికారులు తెలిపారు. మందస మండలం రాంపురం, బిడిమి, గంగువాడ, మీలగంగువాడ, లక్ష్మీపురం తదితర గ్రామాల పరిధిలో సుమారు 1233 ఎకరాలను గుర్తించామని పలాస ఆర్డీఓ జి వెంకటేష్, కార్గో ఎయిర్పోర్ట్ లీగల్ అడ్వైజర్ డిఆర్ఓఎం వెంకటేశ్వరరావు వెల్లడించారు. మందస తహసీల్దార్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వారు, కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల ఉద్దానం ప్రాంతంలోని నివాస గృహాలకు ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేశారు. మొత్తం గుర్తించిన భూముల్లో 200 ఎకరాలు ప్రభుత్వ భూములేనని వివరించారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగే గ్రామాల్లో త్వరలో గ్రామ సభలు, అవగాహన సదస్సులు నిర్వహించి రైతుల అభిప్రాయాలను సేకరిస్తామని, ఏ రైతు కూడా అపోహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఎవరన్నా అనుకోవాలంటే అక్కడ దాని రేట్ ఎంత ఊహించలేదు. ఇప్పుడు ఎకరం 4 లక్షల అంటే మేము ఇచ్చాం. గవర్నమెంట్ ల్యాండ్ అవైలబుల్గా ఉందట బిల్డింగ్లో. మిగతా 1000 ఎకరాల దాకా మనం ప్రొక్యూర్ చేస్తాం. 3 విలేజ్ నుంచి దగ్గర 950 ఎకరాలు చేస్తాము. మిగతా ఒక 50 ఏకర్స్ మనం అదర్ విలేజెస్ నేను మాట్లాడేసాను. శ్యామలో ఏమైనా ఉన్నాయనుకోండి, టేక్ చెట్లు ఉన్నాయనుకోండి, రేట్ కడతారు. ఆ టేక్ చెట్లు రేట్ చెప్పబోతే తోట అంతా కూడా ఆ ఎకరంలోని టేక్ చెట్లు తోట ఉంది. టేక్ చెట్టు వాల్యూ అంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాల్యూ కడతారు. ఆ వాల్యూ కట్టి 100 చెట్లు ఉందంటే 100 చెట్లు ఖరీదు ఇంకొక 5 లక్షలు వేసారనుకోండి, దానికి 10 లక్షలు ఇస్తాం. చెట్లు వాల్యూ ఇప్పుడు ఈ ల్యాండ్కి 2.5 ప్లస్ దానికి కొంచెం ఎక్కువ ఇస్తాం అన్నమాట. 1.25 కలుస్తారు. ఆ విధంగా ఇవ్వాలనుకుంటున్నాం అనేది తెలియజేయడమే మా ఉద్దేశం. మన జిల్లాలో ఏర్పడినట్లయితే ఈ డెవలప్మెంట్ బాగుంటుందని ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలోచించడం వల్ల ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకుని మనకి ఎయిర్పోర్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది కార్గో ఎయిర్పోర్టా, భవిష్యత్తులో ప్యాసింజర్ ఎయిర్పోర్ట్ అనేది మనం ఎలాగా కార్గో పెట్టినట్లయితే పబ్లిక్ని దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటుంది. ఏ ఎయిర్పోర్ట్ వచ్చినా చుట్టుపక్కల ప్రాంతాలు, ఇప్పుడు నేషనల్ హైవే వచ్చిన తర్వాత జరిగినటువంటి మార్పులు మన అందరికీ తెలుసు. ఈ మందస నుంచి శ్రీకాకుళం వెళ్ళడానికి, ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం వెళ్ళడానికి ఉదయం 6 గంటల బస్సు ఎక్కితే మరి సాయంత్రం